దక్షిణాది సినిమాలు ఎప్పుడూ కూడా కొత్తదనం కోసం పోటీ పడుతుంటే స్టైల్ కు మాస్ కి కొత్త అర్థాలు ఇచ్చిన వ్యక్తి రజనీకాంత్. ఇప్పుడు ఆయన లోకేష్ కనకరాజ్ తో కలిసి చేస్తున్న కూలీ సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు పోగేసుకుంది. అయితే ఈ సినిమా కథ ఏంటో చెప్పకుండానే మేకర్స్ అందరినీ ఉత్కంఠతో ఉంచారు. అలానే డైరెక్టర్ లోకేష్ కూడా కూలీ సినిమాకి టీజర్ ఉండదు, డైరెక్ట్ ట్రైలరే చూపిస్తాను అనడంతో కథ ఏంటో తెలియట్లేదు. ఇదే సరిగ్గా కూలీ సినిమాకి పెద్ద బలంగా మారింది. కథ ఏంటో తెలియకపోయినా రజనీ లుక్ చూస్తే ఒక దృఢమైన గంభీరమైన వ్యక్తిత్వం కనబడుతోంది. అయితే కొందరు కథని ఆల్రెడీ గెస్ చేసి ఇదే అంటున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో 2 వేరియంట్ కథలు చక్కర్లు కొడుతున్నాయి. రెండు కూడా భిన్నమైన పందాల్లో ఉన్నాయి, కానీ రెండిటికీ ఒకే లక్షణం, రజనీ స్థాయికి తగినట్లుండడం. మొదటి కథ కాలంతో ఆటలాడే గోల్డ్ మాఫియా స్టోరీ. ఈ వర్షన్ ప్రకారం గత ఓ గోల్డ్ స్మగ్లర్ చుట్టూ తిరుగుతోంది. కాలంతో పోటీగా తన పాత మాఫియా సామ్రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలనే తపన అతనికి ఉంటుంది. ఇందుకోసం అతను ఓ ప్రత్యేకమైన పాత గడియారాల్లో దాచిపెట్టిన టెక్నాలజీని వాడతాడు. గడియారాలు మామూలు కావు, అవి కాలాన్ని మలచగలిగే, మార్పునిచ్చే విలక్షణమైన సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ పాయింట్ నుంచి కథ ఊహించని మలుపు తీసుకుంటూ ఓ కొత్త క్రైమ్ యూనివర్స్ కు నాంది పలుకుతోంది. గుర్తుపెట్టుకోండి, ఈ కథలో రజనీ పాత్ర ఒక మాఫియా డాన్. ఇంకో కథ వర్షన్ ప్రకారం ఇది రజనీ కెరీర్లో మరో భాషా తరహా కాదుగా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి అన్యాయం అనుభవించిన ఒక కూలీ తన జీవితాన్ని కష్టంతో మార్చుకుంటాడు. అతని ప్రతి అడుగు కూడా పగ కోసం అన్నట్లు చూపిస్తారట. తాను చేసిన ప్రతి పని అన్ని గతమే గుర్తు చేస్తుంటాయి. అయితే గతంలో ఊహించని స్థాయికి వెళ్లి చివరికి అతనెవరో, అతని జీవితం ఏంటో అన్నదాన్నే ప్రశ్నించేలా చేస్తోంది. రజనీని మనం ఆ పాత్రలో ఊహించుకుంటూనే ఆ స్వాగ్ మన కళ్ళ ముందే కనిపిస్తోంది. రజనీకాంత్ లాంటి హీరో ఉంటే ఏ కథనైనా వన్ మ్యాన్ షోగా మార్చే శక్తి ఉంటుంది. ఆయన ఒక్క చూపు, ఒక్క డైలాగ్ సినిమాకే ఊపు తీసుకొస్తోంది. అటువంటి ఓ మిస్టరీ ఫ్లాట్ ను డైరెక్టర్ లోకేష్ తనదైన శైలిలో అల్లుతున్నాడు. ఈ సినిమా ఎలాగైనా ఎల్సీయూకి సంబంధం లేకుండా స్టాండ్ అలోన్ సినిమాటిక్ జర్నీగా మిగలబోతోంది. కానీ ప్రేక్షకుల ఊహల్ని చెదరగొట్టే విధంగా ఉంటుందని మాత్రం నమ్మకం ఉంది. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే శృతి హాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్ లాంటి వాళ్ళతో పాటు ఇంకెంతో మంది భారీ నటులు ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంతో ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ ఎపిక్ గా నిలిచే అవకాశం ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.